గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్ అనేది మనకి రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది సీజీఎల్లో మనకి ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో సీజీఎల్ 2014లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇది ఒక సర్కిల్లో 8 ఇవ్వబడింది, 27, 64, 125, 216 ఇచ్చాడు. ఇందులో ఆప్షన్ ఏ 343, ఆప్షన్ బి 341, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1, ఆప్షన్ ఈ ఏఆర్డి. ఇప్పుడు మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 8ని మనము 2 క్యూబ్ కింద రాయొచ్చు. ఇదేమో 27ని 3 క్యూబ్ కింద రాయొచ్చు. ఈ 64ని 4 క్యూబ్ కింద రాయొచ్చు. ఈ 125ని 5 క్యూబ్ కింద రాస్తాం. ఈ 216ని 6 క్యూబ్, అంటే 6ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 216 అని 216 వస్తుంది. మరి ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, ఇది 7 క్యూబ్ అవుతుంది. 7 క్యూబ్ అంటే అర్థం ఏంటి? 7 × 7 × 7, 7 7 జా 49, 49 7తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 343. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళినట్టయితే ఇది 6 క్యూబు, ఇది 5 క్యూబు, ఇది 4 క్యూబు, ఇదేమో 3 క్యూబు, ఇది 2 క్యూబ్ అయితే ఇది 1 క్యూబ్ అవుతుంది. అంటే 1 క్యూబ్ అంటే 1 × 1 × 1 అనమాట. దట్ ఈక్వల్ టు 1. అంటే 1 కూడా మన ఆన్సర్ అవుతుంది. ఈ ఏ, ఈ డి రెండు అవుతున్నాయి కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏఆర్డి, ఆప్షన్ ఈ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ ఈ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా కేర్ తీసుకొని ఈ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటాయని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు సైడ్స్. ఇక్కడ లోపల 17 ఇవ్వడం జరిగింది. 8, 3, 5 ఇచ్చాడు. ఇక్కడ లోపలేమో 29 ఇచ్చాడు. ఇక్కడ 7, 6 ఇచ్చాడు. ఇక్కడేమో 51 ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్రయాంగిల్లో ఏ కండిషన్ అయితే అప్లై అవుతుందో అదే కండిషన్ ఈ ట్రయాంగిల్కి అప్లై కావాలి, అదే కండిషన్ ఈ ట్రయాంగిల్కి కూడా అప్లై కావాలి. అటువంటి నెంబర్ అనేది ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుందో మనం చూజ్ చేసుకోవాలి. అయితే చూజ్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఈ 17 అనేది మధ్యలో ఉన్న ఫస్ట్ ట్రయాంగిల్లో మధ్యలో ఉన్న 17 రావాలంటే ఈ 3ని 5తో మల్టిప్లై చేసి 3 5 15, 15కి 2 యాడ్ చేసినట్టయితే 3 5 15, ఆ 15కి ఈ 2 యాడ్ చేసినట్టయితే మనకి ఆ సెంటర్లో ఉన్న 17 రావడం జరుగుతుంది. అంటే ఈ ట్రయాంగిల్లో ఆ మెథడ్ అనేది అప్లై అయింది. అదే మెథడ్ ఇక్కడ అప్లై అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 8 3 24, 8 3 24, 24కి ఈ 5 యాడ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది? 29 వస్తుంది. ఓకే, అయింది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్కి కూడా సేమ్ మెథడ్ అప్లై అయింది కాబట్టి ఈ ట్రయాంగిల్కి కూడా, థర్డ్ ట్రయాంగిల్కి కూడా సేమ్ మెథడ్, సేమ్ రూల్ అనేది అప్లికబుల్ కావాలి. ఓకే, ఇప్పుడు 7 6 42 ప్లస్ ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండేది ఏమైతే మనకి ఇక్కడ మధ్యలో 51 వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఒక 9 యాడ్ చేసినట్టయితే 42కి ఒక 9 యాడ్ చేసినట్టయితే మనకి 51 రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు 9 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ గురించి చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి బాగా పరిశీలించినట్టయితే ఒక ట్రయాంగిల్ పైన ఇంకో ట్రయాంగిల్ అనేది మనకి ఇంటర్సెక్ట్ అయి ఉంది, ఒకదానిపైన ఒకటి ఉంది. ఇక్కడేమో ఎడ్జెస్లో ఇక్కడ 7 ఇవ్వబడింది, ఇక్కడ 16, ఇక్కడ 34, ఇక్కడ 142, ఇక్కడేమో 286 ఇచ్చారు. అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఈ ఎడ్జ్లో ఏమొస్తుందో అని అడుగుతున్నారు. అయితే క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ ఎడ్జ్లో ఏమొస్తుందో చేయాలంటే ఏం చేయాలి? మనము ఫస్ట్ రిలేషన్ ఏ విధంగా ఉందో చూడాలి. ఇక్కడ 7 నుంచి 16కి ఏ విధంగా రావడం జరిగింది? 7 ఒక 2తో మల్టిప్లై చేసి
14 వస్తుంది. 14కి ఒక 2 యాడ్ చేసినట్లయితే మనకి 16 అనేది రావడం జరిగింది ఇక్కడి నుంచి. అదే రూల్ ఇక్కడికి కూడా అప్లై అవుతుందో లేదో చెక్ చేయాలి. 16 ఒక 2తో మల్టిప్లై చేస్తే మనకి 32, 32కి ఒక 2 యాడ్ చేసినట్టయితే మనకి 34 వస్తుంది. మరి ఈ 34ని ఒక 2తో మల్టిప్లై చేస్తే 68, ఆ 68కి ఒక 2 యాడ్ చేస్తే 70 వస్తుంది అనమాట. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చేది 70 అనమాట. మరి నెక్స్ట్ నెంబర్ కూడా అక్కడ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 70 కదా, ఆ 70ని ఒక 2తో మల్టిప్లై చేస్తే 140, 140కి ఒక 2 యాడ్ చేసినట్టయితే మనకి 142, అంటే నెక్స్ట్ నెంబర్ రావడం జరిగింది. అంటే ఇదే రూల్ అనేది ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది మనకి మెయింటైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 142ని ఒక 2తో మల్టిప్లై చేస్తే మనకి 284 వస్తుంది. మరి ఈ 284కి ఒక 2 యాడ్ చేసినట్టయితే 286 అనేది రావడం జరిగింది. అంటే ఒకే రూల్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకు వచ్చే ఆన్సర్ అనేది 70 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 286, ఇక్కడ 286 రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి మనం బాగా గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఒక స్క్వేర్లో ఇక్కడ 3/3 స్క్వేర్ ఇది. ఇక్కడ 3, 2, 13, 5, 2, 29, 8, 4 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అయితే మనకి ఈ ప్రాబ్లం ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఈ 3, ఈ 2 ఏమైనా చేస్తే ఒక 13 వస్తుందంట. అంటే ఒక 3 స్క్వేరు ఒక 2 స్క్వేర్ యాడ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, దట్ ఈక్వల్ టు 9 + 4 అంటే 13. అంటే ఈ థర్డ్ రోలో ఉన్నది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ కాలం నెంబరు సెకండ్ రోలో కూడా సేమ్ రూల్ అనేది అప్లై అవుతుంది లేదో ఒకసారి చేద్దాం. ఇది 5 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, 29 రావాలి. 5 స్క్వేర్ + 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4 దట్ ఈక్వల్ టు 29. మరి ఈ రెండు రోల్లో కూడా మనకి సేమ్ రూల్ అప్లై అయినప్పుడు థర్డ్ రోకి కూడా సేమ్ రూల్ అనేది అప్లై అవుతుంది. అంటే 8 స్క్వేర్ + 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 64 + 4 స్క్వేర్ అంటే 16 దట్ ఈక్వల్ టు 80. అవర్ ఆప్షన్ ఈజ్ C is right answer. Okay.